శుక్రవారం పూట నీ బిడ్డలకి ఏ వర్తమానాన్ని అందజేయాలి అని ప్రభు నేను అడిగినప్పుడు ప్రభు నాకు ఇచ్చిన వాక్య ధ్యానం ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి. అలాగు చేసిన ఎడల యెహోవా మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలుచునంత కాలము విస్తరించును. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో ప్రభు మోషే ద్వారా మాట్లాడుతున్న మాట, అలాగున చేసిన ఎడల మీ పితరులకు ఇచ్చేదనని వాగ్దానము చేసినటువంటి ఆ దేశమును మీ దినములు మీ సంతతి దినములు భూమికి పైగా ఆకాశము నిలిచినంత కాలము విస్తరింపజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. మీకు అర్థమవునట్లుగా చెప్తున్నాను, వినండి. ఇజ్రాయేలు ప్రజలారా, మోషే మాట్లాడుతున్నారు జనాలతో, మీరు అలాగున చేసిన ఎడల మీ దినాలు, మీకు పుట్టిన పిల్లలు అంటే మీ సంతతి దినాలు ఆకాశము ఎంతకాలం నిలిచి ఉంటుందో అంతకాలం మీరు విస్తరింపజేస్తాడు ప్రభు అని చెప్తున్నారు. ఇది ఒక వాగ్దానముతో కూడిన మాట. మీరు విస్తరించాలంటే, మీరు అభివృద్ధి పొందాలంటే, మీరు ఆశీర్వాదం పొందాలంటే, మీ దుఃఖ దినములు తుడిచిపెట్టబడాలంటే మీరు అలాగున చేయాలి అని దైవజనుడైన మోషే గారు మాట్లాడుతున్నారు. మీరు అలాగున చేయాలి. ఈ తెలుగు బైబిల్లోనేమో భూమికి పైగా ఆకాశము నిలిచినంత వరకు కూడా మీరు విస్తరింపబడతారు అని వాక్యం సెలవిస్తుంది. ఇతర గ్రంథాల్లో ఏముందో, వేరే గ్రంథాల్లో రాయబడిన మాట ఏంటంటే, మీరు బ్రతికినంత దినములు భూమి మీద పరదేశిని అనుభవిస్తారు అని రాయబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనకి ఈ యొక్క బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, భూమికి పైగా ఆకాశము అంటే భూమికి పైగా ఆకాశము నిలుచునంత కాలము మీరు విస్తరింపబడతారు. ఆకాశము ఉన్నంత కాలము, భూమికి పైగా ఆకాశము ఉన్నంత కాలము మీరు విస్తరింపజేయబడతనే ఉంటారని బైబిల్ సెలవిస్తుంది. ఇతర గ్రంథాల్లో చూస్తే మీరు బ్రతికినంత దినములు పరదేశుల వలె మీరుంటారు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. భూమి మీద మీరు పరదేశులుగా ఉంటారు. ఎప్పుడు? అలాగూ చేసినప్పుడు భూమి మీద మీరు పరదేశిని అనుభవిస్తారు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. మీ దినములు మీ సంతతి దినములు అంటే తల్లిదండ్రులైన మీ దినాలు, మీకు పుట్టిన నీ బిడ్డల దినాలు కూడా భూమి మీద ఒక పరదేశత్వాన్ని మీరు పొందుకుంటారు. భూమి మీద పరదేశిని మీరు అనుభవిస్తారు. మీ దినములన్నీ, మీరు 40 సంవత్సరాలు బ్రతికితే 40, 50 బ్రతికితే 50, 60 బ్రతికితే 60, 70 బ్రతికితే 70, 80 బ్రతికితే 80, మీరు పరదేశిని భూమి మీద అనుభవిస్తారు. పరదేశి అంటే అర్థం ఏంటంటే పరలోకము. మీరు జ్ఞాపకం చేసుకోండి. పరదేశి నమూనా పరలోకం. ప్రియదేవజనము అంటే భూమి మీద పరలోకాన్ని అనుభవించే నరుడు ఎవడు? భూమి మీద పరలోక సంతోషాన్ని అనుభవించగలిగిన కుటుంబం ఏది? భూమి మీద పరలోక ఔన్నత్యాన్ని కనుపరచగలిగినటువంటి సంఘం ఏది? ప్రియదేవజనము చెప్పండి. అలాగు చేసిన వారి కుటుంబాలే పరదేశిని భూమి మీద అనుభవిస్తారు. అలాగున చేసిన వారి బ్రతుకులే భూమి మీద పరలోక సుఖభోగాలను అనుభవిస్తారు. ప్రియదేవజనమా
జ్ఞాపకం చేసుకోనండి. పరలోకముల దుఃఖం ఉండదు, పరలోకముల వేదన ఉండదు, పరలోకముల రాత్రి ఉండదు, పరలోకముల చీకటి ఉండదు, పరలోకముల ఆలోచన ఉండదు, పరలోకముల సంతోషమే. పరలోకములో సూర్యుడు చంద్రుడు అవసరం లేదు వెలిగివ్వటానికి, ఆయన ఒక్కడు చాలు. ఈ భూమి మీద నువ్వు అలా అనుభవించాలి. ఈ భూమి మీద పరలోకాన్ని అనుభవించాలి. ఈ భూమి మీదే నువ్వు ఒక పరలోకమును అనుభవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అక్కడికి వెళితే కాదు, భూమి మీద కూడా నువ్వు సంతోషకరమైన జీవితాన్ని అనుభవించవచ్చు అని బైబిల్ నిరూపిస్తుంది. రాత్రి భూమి మీద కూడా దుఃఖము లేనటువంటి దినాలు నువ్వు అనుభవించాలి. భూమి మీద ఒక పరలోకాన్ని నువ్వు అనుభవించాలి. భూమి మీద నువ్వు ఒక పరదేశిని అనుభవించాలి. నీ కుటుంబం ఒక పరలోకము వలె, నీవు ఒక పరలోకం వలె భూమి మీద ఉండాలి అంటే ఏం చేయాలి? అలాగున చేయాలి. నువ్వు అలాగున చేసినప్పుడు మాత్రమే భూమి మీద నీ కుటుంబము పరలోకాన్ని అనుభవించడానికి 100కి 100% ఆస్కారం ఉంటుంది. ప్రియదైవజనమా, ఈ రోజున నువ్వు దుఃఖ సముద్రముల నిండి ఉండటానికి గల కారణం నువ్వు అలాగున చెయ్యట్లేదు. భూమి మీద నువ్వు నిట్టూర్పులు విడవటానికి గల కారణం నువ్వు అలాగున చెయ్యట్లేదు. నీ దినములు నీ సంతతి దినములు ఏడుపు కొట్టు మొహాలతో ఉండని గల కారణం ఏంటి? నువ్వు అలాగున చెయ్యట్లేదు. అది గల కారణం. ఇక్కడ భక్తుడు మోషే దైవజనుడు అంటాడు, మీరు అలాగున చేసిన ఎడల మీ దినములు మీ యొక్క సంతతి దినములు భూమికి పైగా ఆకాశము నిలుచునంత వరకు మీరు విస్తరిస్తారు. మీరు అలాగున చేసిన ఎడల నీ దినములు మీ యొక్క సంతతి దినములు భూమి మీద పరలోకమును అనుభవిస్తారు. పరలోకం అంటే మీకు తెలియదు ఏదీ లేదు. అక్కడ ఆకలి దప్పికలు ఉండవు, కొదువులు ఉండవు, నిట్టూర్పులు ఉండవు, దుఃఖ సముద్రాలు ఉండవు, చీకటి ఉండదు. అటువంటి పరలోక జీవితాన్ని ఇక్కడ ఉన్నవారు ఎవరైనా లీడ్ చేస్తున్నారా? అయ్యా మేము ఒక పరలోక జీవితాన్ని లీడ్ చేస్తున్నాం మన వాళ్ళు చేయి చూపించండి. మేము సంతోషముతో, దుఃఖం అంటూ మా జీవితంలో లేదయ్యా అన్నవాళ్ళు, శ్రమలంటూ మా బ్రతుకులో లేవయ్యా, మేము పరలోకాన్ని భూమి మీద అనుభవించే కృప నాకు దేవుడిచ్చాడు అన్నవారు చేయి చూపించండి. ఎవడూ లేడు. ఎందుకంటే మనందరం అలాగున చెయ్యట్లేదు. నోట్ దిస్ పాయింట్, ఈ మాట మీరు పట్టుకోవాలి. అలాగున చేసినోడికే భూమి మీద పరలోకాన్ని అనుభవించే కృప. అలాగున చెయ్యనోడికి పరలోకం భూమి మీదకి రాదు, నరకమే కనపడుతుంది భూమి మీద. మీరు జ్ఞాపకం చేసుకుని ఒక 2 వ్యక్తుల గురించి నేను మీకు చెప్తాను ఈ రాత్రి. ఒక వ్యక్తి పరదేశంలో నుండి త్రోసివేయబడ్డాడు. చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వినాలి, మీకు అర్థం కాదు లేకపోతే. ఒక వ్యక్తి పరదేశంలో నుండి త్రోసివేయబడ్డాడు, ఒక వ్యక్తి పరదేశంలోనికి వచ్చాడు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఈ 2 వ్యక్తులను నేను మీకు చూపిస్తాయి రాత్రి. ఒక వ్యక్తి ఏమో ఆల్రెడీ పరదేశిని అనుభవిస్తున్నాడు, భూమి మీద పరలోకాన్ని అనుభవిస్తున్నాడు. ఆ వ్యక్తి ఏమో త్రోసివేయబడ్డాడు. ఒక వ్యక్తి భూమి మీద నరకాన్ని అనుభవిస్తున్నాడు, ఆ వ్యక్తి ఏమో పరదేశంలోకి ఎంటర్ అయ్యాడు. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. పరదేశంలో నుండి త్రోసివేయబడిన వ్యక్తి ఎవరు? పరదేశంలో నుండి త్రోసివేయబడిన వ్యక్తి ఎవరు అంటే ఆ వ్యక్తి పేరు ఆదాము. ఆ వ్యక్తి పేరు మొదటి వాడైన ఆదాము. అతను ఎవరో తెలుసా? ఆదాము ఎవరో తెలుసా? దేవుని కుమారుడు అని బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లేదు. ఆదాము ఎవరంటే దేవుని కుమారుడు. చూడండి వాక్యం చూడండి, లూకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనాన్ని చదవండి. లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆదాము ఎవరట? దేవుని కుమారుడు. ఏమండి, దేవుని కుమారుడైన ఆదాము పరదేశిలో నుండి త్రోసివేయబడ్డ తరుణం మనం బైబిల్లో చూస్తాం. దేవుని కుమారుడైన ఆదాము
త్రోసివేయబడ్డాడు. అది వాస్తవం ప్రియ దైవజనమా. పరదేశంలో నుండి దేవుని కుమారుడు త్రోసివేయబడ్డాడు, వెళ్ళగొట్టబడ్డాడు. ఆదికాండం 3వ అధ్యాయం 23, 24 వచనాలు గనక మీరు చూడగలిగితే, ఆదికాండం 3వ అధ్యాయము 23, 24 వచనాలు చూడండి. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలవబెట్టెను. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఏదేను అనబడి, ఏదేను అంటే అర్థం ఏంటంటే పరదేశి అని అర్థం అండి. ఏదేను అన్న మాటకు అర్థము పరదేశి అని అర్థము. దేవుడు పరదేశుల నుండి ఆదామును వెళ్ళగొట్టేశాడు నిర్దాక్షిణంగా. ఆదామా వెళ్ళు అంటే వెళ్ళలేదంట, మెడబట్టుకుని బయటకు గెంటేటట్లుగా చేసుకున్నాడు. మెడబట్టి బయటకు గెంటేటట్లుగా చేసుకున్నాడు దేవుని కుమారుడైన ఆదాము. ఏదేను ఒక పరలోకానికి సాదృశ్యం ప్రియ దైవజనమా. దేవుడు కోరుకున్నాడు, నా బిడ్డల భూమి మీద పరలోకాన్ని అనుభవించాలని ప్రభు కోరుకున్నాడు. పరలోకమందు ఎలాగున సుఖ సంతోషములు ఉంటాయో అవ్వకి ఆదాముకు కూడా ఆ సుఖ సంతోషములు పంచుదామని అనుకున్నాడు. వాళ్ళు కొన్ని సంవత్సరాలు సంతోషాన్ని అనుభవించారు, భూమి మీద పరలోక ఆనందాన్ని అనుభవించారు, పరలోక సుఖాన్ని అనుభవించారు, పరలోక వైభోగాన్ని భూమి మీదే అనుభవించారు అవ్వ ఆదాము. దేవుని కుమారుడిగా పిలువబడుతున్న ఆదాము భూమి మీదే పరదేశిని, భూమి మీదే పరలోకాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక కొదువు లేదు, ఒక లోటు లేదండి. పరలోకము అన్న మాటకు అర్థం ఏంటంటే కొదువా లేనటువంటి లోకం అండి. కొంచెం చూడండి అండి, అసలు నాకు వాక్యం ఎడిపోతుంది అర్థం కావట్లేదు. కూర్చున్న వాళ్ళ మైండ్లన్నీ పోతాయి, అసలు అరకుర మైండ్లు వెళ్ళవి. కొంచెం డాబా మీదకి తీసుకెళ్ళిపోండి, యూట్యూబ్లో వినండి భార్యాభర్తల వాక్యాన్ని. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక్కడ ఆదాము వెళ్ళగొట్టబడ్డాడు, దేవుని కుమారుడైన ఆదాము వెళ్ళగొట్టబడ్డాడు ప్రియ దైవజనమా. ఎక్కడి నుంచి వెళ్ళగొట్టబడ్డాడు? ఏదేనులో నుంచి. ఏదేను అనగా అర్థం ఏంటి? పరదేశి. పరలోకం అంటే ఏదేను ఒక పరలోకములాగా ఉండేది. కొదువు ఉండేది కాదు, ఏడుపు ఉండేది కాదు, దుఃఖం ఉండేది కాదు, సంతోషము సమృద్ధి ఏదేనులో ఉండేది. కానీ నిలుపుకోలేకపోయాడు ఆదాము. దేవుడే మెడబట్టి బయటికి గెంటేటట్లు చేసుకున్నాడు, పరదేశుల నుండి వెళ్ళగొట్టబడ్డాడు. సుఖము, ఆశీర్వాదము, వైభోగములో నుంచి వెళ్ళగొట్టబడ్డాడండి ఆదాము. కారణం ఏంటి? అలాగున చేయలేదు ఆదాము. ఇందాక నుంచి అలాగున అంటున్నా. ఏం చేయాలంటే దేవుని మాటను నెరవేర్చాలి. దేవుడు చెప్పింది చేయలేదండి ఆదాము. ఏం చెప్పాడు? నీ అన్ని పండ్లు తిను, ఒక్కటి మాత్రం తినొద్దన్నాడు. అలాగూ చెయ్యక ఆదాము పరదేశుల నుండి వెళ్ళగొట్టబడ్డాడు. దేవుడు చెప్పిన మాటకి చెవియొగ్గక ఆదాము మెడబట్టి బయటకి గెంటేటట్లుగా చేసుకున్నాడు. అలాగూ చేయలేదు ఆదాము. ఆయన ఏది చెప్పాడో అది చేయలేదు ఆదాము. ఒకరోజు దేవుడు వచ్చి ఆదామును అడుగుతున్నాడు, ఏంటి నువ్వు చేసిన పని? ఆదికాండం 3వ అధ్యాయం 12వ వచనంలో మీరు చూస్తే దేవుడు ఆదామును అడుగుతున్న మాట, అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినా. నేను నా వైపు చూడండి. ఆదామును అన్నాడు, ఆదామా నువ్వు చేసిందేంట్రా? ఏంటి ఎందుకు చేసావు ఈ తప్పు అంటే అంటాడు, నాతో ఉండటానికి నువ్వు ఇచ్చావు కదా మహా తల్లి, ఆ తల్లి చేసిన ఘనకార్యమే ఇది అన్నాడు. నాతో ఉండడానికి నువ్వు ఇచ్చినటువంటి స్త్రీనే 90% తప్పు చేసిందయ్యా, నువ్వు నన్ను అడగొద్దు, నువ్వు నన్ను అనొద్దు అన్నాడు. అయితే 90% తప్పు మోపినటువంటి
అవ్వమ్మ దగ్గరికి వెళ్ళాడు ప్రభు. 13వ వచనంలో ఆమె ఏం సమాధానం చెప్తుందో చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా ఆ స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా, నువ్వు చేసింది ఏంటి అవ్వమ్మ అని అడిగితే ఆ స్త్రీ అంటుంది, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినా నేను. అయ్యా అది నా తప్పు కూడా కాదు ప్రభువా, సర్పమే నన్ను మాయ మాటలు చెప్పి ఆ పని చేయటానికి అది పూనుకుంది అని చెప్తుంది. ఆదాము దగ్గరికి వెళ్తే తప్పు నేను చేయలేదు అంటున్నాడు, అవ్వ చేసింది అంటున్నాడు. అవ్వ దగ్గరికి వెళ్తే అది నేను కాదయ్యా చేసింది బాబు, ఇదిగో సర్పమే చేసిందని ఆమె అంటది. దేవునికి బీభత్సమైన కోపం వచ్చేసింది. ఏ ఒక్కరు కూడా తప్పు నాది అని ఒప్పుకోవట్లేదు. అక్కడ తప్పు నాదేనని ఏ ఒక్కరూ అక్కడ ఒప్పుకోవట్లేదు. అందుకే వారు పరదేశీ అనుభవాన్ని కోల్పోయారు, సంతోషమైన అనుభవాన్ని కోల్పోయారు. మరి ఎందుకురా తప్పు చేసావంటే సాతాను కూడా చేయిస్తున్నాడు, అది నేనుగా చేసింది అంటున్నారు. అరే ఎందుకురా నువ్వు తప్పు చేసావంటే నా ఫ్రెండ్స్ చేయమన్నారు నేను చేశానంటారు. మరి ఎందుకురా నువ్వు తప్పు చేసావంటే ఆ ఫీలింగ్ నాది కాదు, ఒకటిది ఆ ఫీలింగు, అది నేను కాదు, వాడు చెప్తేనే జరిగింది అది అంటున్నారు. అంటే నువ్వు నేను చేశాను అని ఒప్పుకోవడానికి నీకు మనస్సాక్షి అంగీకరించట్లనేది. ఎంతసేపు వాళ్ళు చేశారు, వీళ్ళు అన్నారు, అందుకే నేను ఈ పని చేశాను, వాడు ఆ మాట అన్నాడు, అందుకే నేను ఇలా చేయాల్సి వచ్చింది, వాడు అలా పురుకొల్పాడు, అందుకే నేను ఇలా చేయాల్సి వచ్చింది, వాడు అది చేశాడు, వాడు ఇది చేశాడు, వాడిని బట్టి నేను ఇలా ఉన్నాను, వాడిని బట్టి నేను ఇలా అయ్యాను, వాడిని బట్టి మాట మాట్లాడాను, వాళ్ళని బట్టి అని నేరారోపణ చేసే ఆత్మ నీలో ఉందేమో. అందుకే ఈ దరిద్రమైన ఏడుపు గొట్టు కుటుంబాలకి తగిన శాస్తి ఈ రోజున నువ్వు చూస్తున్నావు. నీ కుటుంబంలో నిలువెత్తు ఏడుపులు, రోగాలు, అసమాధానాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయంటే కారణం నువ్వే. వేరొకల మీద నేరారోపణ చేసే భయంకరమైన ఆత్మ, ఆదాము యొక్క అవ్వ యొక్క ఆత్మ నీలో కలగలిపి కనపడట్లేదా ప్రియ దైవజనమా? ఏ రోజు నేను చేశాను తప్పని ఒప్పుకున్నావు? ఏ రోజు అది నా వల్లే జరిగిందని ఒప్పుకున్నావు? ఏరా నువ్వు ఎందుకురా పండు తిన్నావంటే అదుగో నువ్వు ఇచ్చిన అవ్వ అని ఆమె మీదకు తోశాడు. ఏమ్మా నువ్వెందుకు చేసావి ఘనకార్యం అంటే అదుగో వాడొచ్చి నన్ను ఇలా చేయించాడయ్యా అని ఆమె చెప్తుంది. ఇద్దరూ కూడా నాది తప్పని ఒప్పుకోవట్లేదు, వేరొకరి మీద నింద మోపుతున్నారు, నెపాన్ని మోపుతున్నారు. మరి ఎందుకురా నీ జీవితం ఇట్లా అయింది అంటే తల్లిదండ్రులు చెప్తారు, ఇది అసలు నా పెంపకమే కాదంటారు వాళ్ళు. నేను మా పిల్లని ఇలా పెంచలేదంటారు. మరి ఎట్లా చెడిపోయాడమ్మా, ఎట్లా చెడిపోయాడు ఏమో, మా పెంపకం ఇది కాదండి అంటారు. ఎప్పుడు వాళ్ళదని ఒప్పుకోరే తప్పు. ఇది మా ద్వారేనండి, మా మిస్టేకే, ఇలా జరగటం మా మిస్టేకేనండి. ఏదన్నా అడిగితే పాపం ఎవరన్నా ఇది నా ద్వారా జరగల, అదిగో వాడి ద్వారా జరిగింది. ఎందుకు చేసావు ఈ తప్పు అంటే ఈ తప్పుకు ప్రేరేపించినాడు వాడు, ఈ లంచం తీసుకోమని ప్రేరేపించినాడు ఈడు, ఈ పాపిష్టి పని చేయమన్నాడు వాడు, మమ్మల్ని ఇలా తప్పుకు పురుకొల్పించింది అదిగో మా ఎదురు ఫ్యామిలీ, అదిగో మా పైనున్న ఫ్యామిలీ, అదిగో మా బంధువులు, అదిగో మా స్నేహితులు, మమ్మల్ని ఇలా తయారు చేసింది అదిగో వాళ్ళు, అదిగో వీళ్ళు, ఇదిగో వాళ్ళు. అలా వేసి సస్తే నీ జీవితం అంతా ఏడుపులతో కాకుండా సంతోషంగా ఉండదు. చేతులారా భూమి మీద పరలోకాన్ని అనుభవించాల్సిన మనము మన చేతులారా మనమే మెడబట్టి పరదేశం నుంచి బయట గెంటించుకునేటట్లుగా చేసుకున్నావు నువ్వు. పరదేశీ అనుభవం అంటే దుఃఖం ఉండదు, బాధ ఉండదు, నిట్టూర్పు ఉండదు, శ్రమలు ఆ కుటుంబంలో కనపడవు. అది ఒక పరదేశీ అనుభవం, అది ఒక పరలోకాన్ని సూచిస్తుంది. దేవుడు ఆశపడి అవ్వని ఆదాముని ఒక ఏదేను వంటి, ఒక పరదేశం వంటి, ఒక పరలోకం వంటి నమూనా గీసి ఏదేనులో పెడితే వాళ్ళకి తిన్నది అరక్క నేరారోపణ చేస్తున్నారు. తప్పులను నెపములను ఎత్తి వాళ్ళు వీళ్ళు ఒరే నువ్వు చేసావంటే నేను చెయ్యలేదు ఇదో వాళ్ళు అన్న ఆ యొక్క నేరారోపణ ఆత్మ నీలో ఉంది కాబట్టి నువ్వు రోజు ఏడుస్తున్నావు, రోజు నీకు రోగాలు, రోజు నీకు శ్రమలు, అసలు నీ జీవితం నీకు అర్థం అవ్వట్లే. నరక యాతన నువ్వు పడుతున్నావు ఈ భూమి మీద. అది నువ్వు చేసుకుంటున్న కర్మకాండే, అది నువ్వు ఎదుటి వారి మీద ఎత్తు వేస్తున్న నేరారోపణే. అర్థం చేసుకో ఒకసారి. వాక్యం అర్థమవుతుందన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి.
నువ్వు చేస్తున్నటువంటి పనికి మాలిన నెపాలు, నువ్వు వేస్తున్న పనికి మాలినటువంటి నేరారోపణలు ఎవరు బలైపోవాలి నీ తప్పుకి? నేను అని ఎప్పుడైనా ఒప్పుకున్నావా? అయ్యా, నా కుటుంబం గందరగోళముతో ఉండడానికి కారణం నేను 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 ప్రార్థన చేయకపోవటమే ఇంత దరిద్రం నా కొంపలోకి చొరబడింది. నేను ఒప్పుకున్నావా? దేవుని దగ్గర ఒప్పుకున్నావా? లేదు. అయ్యా, నేను నిర్లక్ష్యంగా ప్రార్థనలు చేయకుండా పడుకున్నాను కదా, అది నేను చేసింది. ఈ దరిద్రం నా కొంపలోకి రావడానికి వాళ్ళెవరో చేసింది, అది పక్కన పెట్టు. అసలు ఫస్ట్ నేను చేయాల్సిన పని నేను చేయలే. నేను అలాగున చేయలేదు కాబట్టి అది అలాగున దూరిపోయింది కొంపలోకి. నువ్వు అలాగున చేయనంత కాలం నీ కొంపలోకి ప్రతి శాపం, ప్రతి దరిద్రం, ఎవడెవడో చేసిన ప్రతి ఏడుపు కూడా నీకు కొట్టుకుంటుంది. నువ్వు గుర్తుపెట్టుకో, ఈ మాట మర్చిపోవద్దు. నేను ప్రార్థన చెయ్యకపోవటం ద్వారా ఇది ఎంటర్ అయింది అని ఎప్పుడన్నా అన్నావా? నువ్వేదో పెద్ద పుణ్యాత్మురాల్లాగా, నువ్వేదో పెద్ద ఇదిలాగా అది నువ్వు ఫీల్ అవుతున్నావు. జ్ఞాపకం చేసుకుని నేను చెప్పడం కాదు, అది నువ్వు ఫీల్ అవుతున్నావు. ఈ ఏడుపులు రావడానికి గల కారణం నువ్వు కాదా? తిని పడుకోవటం ద్వారా కాదు ఇట్ట వచ్చింది నీ కొంపకి నిప్పు. తెల్లవారుజామున ప్రార్థన మానేసి బరీగా 3 గంటలు గురకలు వినబడుతున్నాయి ప్రభుకి. అది కాదా నువ్వు చేసిన పాపం? ఈరోజు వచ్చేసింది వామ్మో వాయ్యో అని గుండెలు బాదుకుంటే ఎవడు చూస్తాడండి? ఈరోజు అది చేసేసారు, ఈరోజు ఇది చేసేసారు, ఈరోజు నా కొంప మీదకి వినయతాన్ని వచ్చేసింది, వామ్మో నా బ్రతికెట్టయిపోయింది, వామ్మో నా జీవితం అలాగైపోయిందని ఏడిచే బదులు నువ్వు అలాగ చేస్తే నీ జీవితం పరదేశిలాగే ఉంటుంది. పిల్లా పాపలతో కలకాలం సమృద్ధిగా సంతోషంగా ఉంటావు. నీ కుటుంబంలోకి నాశనం రావడానికి గల కారణం నువ్వే. నీ కుటుంబంలోనికి అనేక మంది ఏడుపులు తగలడానికి గల కారణం నువ్వే. ఎందుకంటే నీ నిర్లక్ష్యమో, నీ యొక్క వెనకడుగు ప్రయత్నాలు, అది ఏదో మరి ఉంది, నీది ఉంది తప్పు. ఆదాముని అడిగితే నాది కాదంటాడు, అవ్వని అడిగితే నా తప్పు కాదంటాడు. మరి తిని కడుపులోకి వెళ్ళింది ఎవరి శరీరం? అది కడుపులోకి వెళ్ళింది ఆదాము శరీరమే, తినింది ఆదామే, తినింది అవ్వే. ఆ పండు యొక్క అనుభవాన్ని వారు కడుపులో దాచుకున్నారు కదండి, పాపిష్టి అనుభవాన్ని. మేం కాదు అంటారు ఏంటండి? దేవుడు చెప్పింది వారు చేయలేదు, వారు అలాగనే చేయలేదు కాబట్టి పరదేశి సంతోషము, ఆనందము, సమాధానము, ఐశ్వర్యము, అభివృద్ధిలో నుంచి తోసివేయబడ్డారు అవ్వాదాములు. జ్ఞాపకం చేసుకోండి. 2 విషయాలు చెప్పాను స్టార్టింగ్లో. 1, పరదేశం నుంచి తోసివేయబడిన వ్యక్తి. 2, పరదేశంలోకి ఎంటర్ అయిన వ్యక్తి. త్రోసివేయబడిన వ్యక్తి ఎవరు? ఆదాము. సంతోషము, సమాధానము, అభివృద్ధి, ఆర్థిక, బీభత్సంగా ఉందండి ఆదాముకి. ఏది నాకు ఇది లేదు అంటానికి లేదు. ఆ అనుభవములో నుంచి ఏడుపు కొట్టే అనుభవంలోకి వచ్చాడండి. రోజు కష్టపడి చెమటోర్చి ఊడిసి దున్ని ఎత్తి ముళ్ళకంపలు ముళ్ళు గుచ్చుకొని అవసరమే ఉందండి. పరలోక అనుభవాన్ని లీడ్ చేస్తున్న ఆదాము ఏంటి పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటి? ఆదాము అదిగో ఫలానాది నాకు నొప్పి అంటించింది అందుకే కాదు, నేను చేసుకున్న పాపం ఇది అని అంటావా? ఖచ్చితంగా నువ్వు బ్లెస్ అవుతావు ఈ రాత్రి. లేదు, వాళ్ళు వీళ్ళు ఈడు ఆడు అని నువ్వు నెపాలు వేసుకుంటా, నిందలు మోపుకుంటా, నేరారోపణలు చేసుకుంటా ఉంటావా? నీ జీవితం ఇంకా పాతాళలోక ద్వారములు తెరవబడి చీలిపోద్ది తప్ప నీ జీవితం పైకి రాదు. జ్ఞాపకం చేసుకో. పరదేశ అనుభవంలోంచి త్రోసివేయబడిన వ్యక్తిని చూసాం, పరలోకానికి ఎంటర్ అయిన వ్యక్తిని కూడా చూద్దాం. ఆ వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. చాలా జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు అనేక మానవాళి కొరకు ప్రతి ఒక్క నేరాన్ని, ప్రతి ఒక్క తప్పిదని, ప్రతి ఒక్క పాపాన్ని ఆయన మీద వేసుకున్నారు. ఆయన మీద వేసుకొని కొరడాలతో కొట్టించబడి ఉమ్ము వేపించుకొని పిడుగుద్దులు గుద్దించుకొని సిలువ వేయబడ్డారు. సిలువ వేయబడిన యేసుతో 2 బందిపోటి దొంగలు కూడా కుడి ప్రక్కన ఎడం ప్రక్కన సిలువ వేయబడ్డారు.
అయితే ఆ ఇద్దరు బందిపోటు దొంగలు ఫస్ట్ దేవుణ్ణి దూషించారు. నువ్వు దైవ కుమారుడు వినాది ఇది అని దూషించారు. దూషించిన తర్వాత కొద్దిసేపటికి కుడివైపు ఉన్న దొంగ ఒక మాట అంటున్నాడండి. అద్భుతమైన మాట అతను మాట్లాడుతున్నాడు. కుడివైపు ఉన్న దొంగ కొద్దిసేపటికి ఒక మాట మాట్లాడుతున్నాడు. చూడండి, లూకా శుభవార్త 23వ అధ్యాయము 41-42 వచనాలు. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును తప్పిదం చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. ప్రైజ్ లార్డ్ చెప్పండి చేతులైతే. కుడి పక్కనున్న దొంగ గమనించన్నాడు, మేము సిలువ ఎక్కామంటే ఒక అర్థం ఉంది. ఏమంటున్నాడు? మేము సిలువెక్కామంటే కొరడాలతో కొట్టించుకున్నామంటే మాకు మేకులు కొట్టబడ్డి అంటే ఒక అర్థం ఉంది. మేము భయంకరమైన వాళ్ళం, మేము పాపం చేసిన వాళ్ళం, మేము అక్రమం చేసిన వాళ్ళం కాబట్టి సిలువెక్కా. పాపం ఈయన ఏ తప్పు చేయలేదు. ఆ దొంగ వేరొకరి మీద నేరాన్ని మోపుతున్నాడా, తన మీదే తను నేరాన్ని మోపుకుంటున్నాడా? తన మీద తనే అనుకుంటున్నాడు. మేము సిలువ దాకా వచ్చామంటే సిలువెక్కామంటే ఒక అర్థం ఉంది. పాపం ఈయనేమీ ఎరగడే, ఏ పాపం ఎరగనే వ్యక్తి, ఇతను ఎందుకు సిలువలోనికి వచ్చాడు? ఆయన వైపు చూస్తున్నాడు. యేసు, నీ రాజ్యముతో నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు నీతిమంతుడివి. నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ దొంగ అన్నాడు, నేను చేసిన పాపానికి ఇది ప్రతిఫలం. నిన్నొచ్చేవాడన్నమ్మా, ఏంటి నీ జీవితం ఎట్లా అయిపోయిందంటే నువ్వు చెప్పాలా, నేను చేసుకున్న దానికన్నయ్య నాకు ప్రతిఫలం అని. అది వేరొకరి మీద తొయ్యి మాకు దయచేసి ప్లీజ్. నీ జీవితం ఇంకా నాశనం అయిపోద్ది. నేను అబద్ధం చెప్పట్లేదు. ఏదేనులో ఒక పరదేశంలో ఉన్న కుటుంబం ఎలా బయటకు గెంట వేయబడిందో నీ కళ్ళ ముందు కనపడుతున్న అక్షరాలు. ఈ రాత్రి భయంకరమైన పాపాన్ని, భయంకరమైన జూదాన్ని, భయంకరమైన అక్రమాన్ని చేస్తున్నాడు. పరదేశంలో ఎంటర్ అవుతున్నట్లు కూడా ఈ రాత్రి నీకు కనపడుతుంది. ఆ వ్యక్తి ఒప్పుకున్నాడండి, నేను చేసిన దానికి ఈ సిలువ నాకు తగిందే, ఈ శిక్ష నాకు తగిందే, ఈ ఏడుపు నాకు తగిందే, ఈ అప్పులు నాకు తగిందే, ఈ మానసిక వేదన నాకు తగిందే, నేను చేసిన దానికి ఇది నాకు ప్రతిఫలం అని ఎప్పుడైతే ఆ కుడి ప్రక్క దొంగ ఒప్పుకున్నాడో 43వ వచనములో ప్రభు అంటున్నాడు, అందుకు ఆయన కుడి ప్రక్క దొంగతో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు. చూడండి ప్రియదేవజనమా, ఒక అక్రమము, ఒక జూదము, ఒక భయంకరమైన వ్యభిచారము చేసిన వాడు పరదేశంలోకి వచ్చాడు. నీకేమర్థమవుతుంది? ఎదుటి వాళ్ళ మీద నేరారోపణ చేసే వాళ్ళు పరదేశంలో నుండి గెంటివేయబడతారు. ఇది నా వల్లే, ఇది నా వల్లే, ఇది నేను చేసిన వల్లే, ఇది నేను చేసిన వల్లే అని ఒప్పుకున్న వాళ్ళు పరదేశంలోకి ఎంటర్ అవుతారు. మీకు అర్థం అవ్వాలి, ఇది ఏనాడు కూడా మీ జీవితంలో మర్చిపోని వాక్యం. ఇది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో పెడితే 100 సార్లు విన్నా తప్పులేదు. ఈ మెసేజ్ని మీ జీవితం అంతటికి సరిపడా వాక్యం. ఏనాడు మర్చిపోవద్దు మీరు ఈ వాక్యాన్ని. కుడి పక్కన ఉన్నవాడు నేను చేసిన దానికి ఇది ఫలం అన్నాడు. ఈ కీడు నేను అనుభవించాలన్నాడు. ఇది నాకు జరిగిన తగిన శాస్త్య అన్నాడు. ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా సంతోషాన్ని అనుభవిస్తావురా అని ప్రభు చెప్పారు. ఇక్కడ తెలుగు బైబిల్లో నేడు అని ఉంది, కానీ దాని అనువాదము రైట్ నౌ అంటే ఇప్పుడే, ఈ క్షణమే నువ్వు పరదేశంలో ఉందువు అని ప్రభు చెప్పారు. అంటే తను సిలువలో ఉండే పరదేశాన్ని అనుభవించాడు. ఆ మాటకి తను సిలువలో ఉండే సంతోషమును అనుభవించాడు. యేసు మాట చెప్పిన కొలదే తను పరదేశంలో ఎంటర్ అయిపోయాడు. పరదేశంలో ఎంటర్ అయిపోయాడు. సంతోషములోనికి, ఆనందములోనికి, ఆర్థిక పరిస్థితులకి లేవు తనకి. ఆనందము, సంతోషము, సుఖము, ఆర్భాటము, ఆరోగ్యము, ఆశీర్వాదము, సమాధానము
ఎంటర్ అయిపోయాడండి పరదేశంలోకి. రైట్ నౌ, ఇప్పుడే నువ్వు పరదేశంలోకి వచ్చేసావు, ఇప్పుడే నువ్వు పరదేశంలోకి వచ్చేసావు. నిజమే. ఏ మాట నిన్ను పరదేశంలోకి తీసుకొస్తుందంటే, ఇది నా తప్పే, ఇది నా ఫలమే, నేను విత్తాను, నేను కోస్తున్నాను, నేను విత్తాను, నేను కోస్తున్నాను. బైబిల్లో క్లియర్గా సామెతల్లో అనుకుంటూ ఒక మాట ఉంటుంది, బద్ధకస్తుల కొంప కంట పరిగెత్తుకుంటా వస్తుందంట ఆ నాశనం. దరిద్రం నడుచుకుంటా రాదట, పరిగెత్తుకుంటా వచ్చి పడిపోద్దంట కొంపలో. నువ్వు బద్ధకం అనేటువంటి విత్తనాన్ని విత్తితే నువ్వు ఏది కోస్తున్నావు, చివరికి అదే కోస్తావు. ప్రియదేవజనమా, ఈ నాశనం ఎందుకు వచ్చిందండి, ఈ నాశనం ఎందుకు వచ్చిందండి, ఈ నాశనం ఎందుకు వచ్చిందండి, నీ బద్ధకస్తాం. అది ఒప్పుకోగా, అది అసలు సస్యమేర ఒప్పుకోగా నువ్వు. నా బద్ధకం, నా నిర్లక్ష్యం అని మాత్రం నువ్వు ఒప్పుకో. కానీ ఎవడున్నాడా, ఎవడి మీద వేద్దామా, ఈ నేరం, ఈ నింద ఎవడి మీద మోపుదామా అని చూస్తావు తప్ప, నువ్వు ఒప్పుకోవడానికి మాత్రం నువ్వు సస్సే మేర ప్రయత్నాలు చెయ్యవు, నువ్వు ఒప్పుకో. అందుకే నీ జీవితం ఇలా ఉంది అని నేను తెలియజేస్తున్నాను ఈ రాత్రి. అసలు నీ జీవితం ఇలా ఉండదు. నువ్వు నేనే అని ఒప్పుకుంటే నీ బ్రతుకు భూమి మీదే ఒక పరలోకాన్ని చూస్తుంది. నమ్మిన వాళ్ళు ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఇది నేనే, ఇది నా వల్లే, ఇది నేను చేసింది, ఈ కర్మ, ఈ ప్రతిఫలము నేను అనుభవించాల్సిందే, ఇది నేను చేసుకున్నదేనయ్యా అని నువ్వు ఎప్పుడైతే దేవునితోనో, దైవజనుడితోనో, విశ్వాసులతోనో, ఇరుగు పొరుగులతోనో నువ్వు అంటావో, అసలు నువ్వు అర్థం చేసుకుంటావో, నువ్వు తెలుసుకుంటావో, ఆ రోజు నుంచి నీ జీవితం అంతా, నీ కుటుంబం అంతా, నీ బిడ్డలందరూ పరలోకాన్ని అనుభవిస్తారు భూమి మీద. హలో, అక్కడికి వెళ్తే కాదు, ఇక్కడే అనుభవించవచ్చు పరలోకాన్ని. అక్కడికి వెళ్ళిందా ఏం అక్కర్లా. ఇక్కడే దుఃఖం లేని జీవితాన్ని నువ్వు బ్రతకొచ్చు. ఇక్కడే మంచి లైఫ్ని లీడ్ చేయొచ్చు, మంచి పొజిషన్ లీడ్ చేయొచ్చు, చక్కగా ఆనందంగా ఆర్థికంగా అభివృద్ధి పొందుతూ చక్కగా తింటా పిల్ల పాపలతో కలకాలం నువ్వు బతికినంత కాలం భూమి మీద ఒక పరలోకాన్ని అనుభవించవచ్చు. కానీ నువ్వు చేతులారా నువ్వు చేసుకుని భూమి మీద ఒక నరకాన్ని అనుభవిస్తున్నావు. లేకపోతే దేవుడు ఉద్దేశం ఏంటండి, పరలోకం యొక్క నమూనా భూమి మీద కనపడాలని దేవుడు ఏదేను కట్టాడండి, ఏదేను సృష్టించాడు. ఏదేను ఒక పరలోకానికి సాదృశ్యం, ఏదేను ఒక పరదేశికి సాదృశ్యం. ఆ సాదృశ్యమైన ఏదేనులో ఉండలేకపోయారు పాపం, నేరాలు మోపి బయటకు చచ్చారు వాళ్ళు. నువ్వు కూడా నేరాలు మోపి పరలోక జీవితాన్ని నువ్వు భూమి మీద అనుభవించలేకపోతున్నావు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, బైబిల్ ప్రకారం భూమి మీద పరలోకాన్ని అనుభవించగలం. ఖచ్చితంగా భూమి మీద సుఖాన్ని, భూమి మీద పరలోకం యొక్క వైభోగాన్ని, అనుభవాన్ని భూమి మీద మనం ఖచ్చితంగా లీడ్ చేయగలం. మీ కుటుంబాలు ఖచ్చితంగా పరలోకములు ఎలాగైతే ఉండునో అది భూమి మీద నీ కుటుంబం అలాగున ఉంటుంది. నువ్వు అలాగూ చేస్తే జరిగిద్ది, నువ్వు అలాగూ చేస్తే జరిగిద్ది. నువ్వు ఆయన మాట విను. ఏనాడైనా విన్నావా దేవుని మాట? ఏమయ్యా చేస్తున్నావా అంటే తలదించేయటం. ఏంటి నీ పరిస్థితి? దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు, నువ్వేం చేయట్లేదు. నీ జీవితం ఇలా ఉండటానికి గల కారణం దేవుడు చెప్పింది చేయకపోవటం కాదా? ఒరే బాబు, తినొద్దన్నాడు, తిన్నావు. పరదేశ అనుభవాన్ని నరకము అనుభవంగా మార్చేసుకున్నావు. అడే అంత పచ్చి దొంగ నిజంగానే జూదం చేసి, నిజంగానే అక్రమాలు చేసి, నిజంగానే వ్యభిచారం చేసి సిలువ ఎక్కాడు. ఏమన్నాడు? ఇది నాకు తగింది ఈ సిలువ అనుభవం. అవును, నేను చేసిన దానికి నేను ఎక్కానని ఒప్పుకున్నాడు. అంతే. ఆ మాటకి నిమిషాల ప్రభు అన్నాడు, రైట్ నౌ, ఇప్పుడే నువ్వు పరదేశంలోకి వచ్చేసావు అన్నాడు. అంతేనండి. దేవునికి ఒప్పుకునే వాళ్ళు కావాలండి, నేరాలు మోపే వాళ్ళు కాదు. అది నేనే. నువ్వెప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు ఇంకా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావో నాకు తెలియదు, కానీ నువ్వు బ్రతికినన్ని సంవత్సరాలు నువ్వు చేసిన దానికి నువ్వు ఒప్పుకో. నేనేనని ఒప్పుకో. ఎవడి మీద వేయొద్దు. ఎవడి మీద నువ్వు వేయటానికి అసలు ఎవడి మీద వేయద్దు. ఒకవేళ వేసావా, ఇక చూడగోరనివి చూడబోతున్నావు. రానున్న దినాల్లో నీ కుటుంబంలో జరగని విలయ తాండాలు జరగబోతున్నాయి నీ కొంపలో. నువ్వు గనక ఇప్పటికీ కూడా ఈ వాక్యం విన్న తర్వాత కూడా మనస్ఫూర్తిగా నాలు, ఏదో దైవజనుడు చెప్పాడు నేనేనంటాం కాదు, హృదయ అంతరంగంలో నుంచి నీ కుటుంబంలో ఆ ఏడుపులకి, ఆ నిట్టూర్పులకి ఓకే, బయట వాళ్ళు చేస్తే చేశారు. ఆ బయట వాళ్ళు చేయడానికి ఎవరు కారణం? ఆ ఏడుపులు తగలటానికి ఎవరు కారణం? నువ్వు ప్రార్థన చేయకపోవడానికి గల కారణం అది కాదా? అది నీ నిర్లక్ష్యమే, అది నీ తప్పిదమే, అది నీ బద్ధకమే, అది నీ యొక్క ఎడబాటే. నన్ను అడిగితే నేను అదే చెప్తాను.
అసలు నీ కుటుంబంలో ఏది జరిగినా అది నీదేనండి, నీ ప్రతిఫలమే ఇప్పుడు జరుగుతుంది. అర్థం చేసుకో. సంతోష జీవితంలోంచి నరకంలోకి నీ చేతులారా నీ కొంపని నిప్పు పెట్టుకుని ఆర్పు వేసుకుంటుంది నువ్వే. నిప్పు పెట్టి తగలబెట్టుకుంటుంది నువ్వే 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 నువ్వే. అవునన్నా కాదన్నా నువ్వే. నీ జీవితం ఇలా దిగజారిపోవటానికి, నీ జీవితం ఇలాగా అడ్డదిడ్డంగా వెళ్ళిపోవడానికి, నీ జీవితం ఇలా సర్వనాశనం అయిపోవడానికి, ఇలా ఆర్థిక నష్టం కలగటానికి, ఇలా ఊపిలోకి పోవటానికి, చీకట్లోకి పోవటానికి గల కారణం నువ్వే అని ఏనాడైతే తెలుసుకొని ఒప్పుకుంటావో, ఈ రాత్రికి రాత్రి నా దేవుడు నీ కుటుంబాన్ని ఒక పరదేశుగా, ఒక పరలోకముగా, ఒక ఆశీర్వాదముగా, ఒక అభివృద్ధి కలిగిన దేశముగా నీ కుటుంబాన్ని దేవుడు మారుస్తాడు. వాస్తవం నేను చెప్తుంది ప్రియదేవిచిన, ఖచ్చితంగా మారుస్తాడు. ఒకరోజు యోనా సముద్ర తీరముగా పడవలో ప్రయాణం చేస్తూ వెళుతున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. యోనా గారు సముద్ర తీరమున పడవలో ప్రయాణం చేస్తూ వెళుతున్నారు. అయితే ఆ పడవ మీద ఒక ఉవ్వెత్తున భయంకరమైన అలలు ఎగసిపడుతూ ఉన్నాయి. పెద్ద తుఫాను చలలేగిపోయింది. ఆ యొక్క పడవని, ఆ ఓడని అతలాకుతలం చేస్తున్నాయి అలలు. వినండి ప్రియ దైవజనమా. అయితే ఇదేంటని ఆ ఓడ నడిపేటువంటి ఆ ఓడ అధికారి, ఆ ఓడలో ఉన్నవారు గందరగోళం అయిపోతున్నారు. సతమతం అయిపోతున్నారు. గందరగోళానికి దారి తీస్తున్నారు. ఇది ఇలా జరుగుతుంది ఏంటి, ఇది ఇలా జరుగుతుంది ఏంటి, ఏమైపోయింది ఏంటి, వాతావరణం మారిపోయింది ఏంటి అని వాళ్ళు తమలో తాము బయటికి గట్టిగా కేకలేసుకుని అరుస్తూ ఉంటే యోనా లెగిచి ఒక మాట అన్నాడు. ఇది నా వల్లే జరిగింది, ఇది నా వల్లే జరిగిందయ్యా. ఓడధికారితో చెప్తున్నాడు యోనా, ఇది నా వల్లే జరిగింది. ఈ తుఫానికి, చలరేగిపోవటానికి, ఈ ఉవ్వెత్తున అలలు ఎగిసి పడటానికి గల కారణం నేనే అన్నాడు. ఆ ఓడ అధికారి, ఇంతకు నువ్వెవరివి అంటే, నేను జీవము కలిగిన దేవుని యొక్క ప్రవక్తని అని అన్నాడు. మరి అయితే ఇదేంటి, దేవుడు నన్ను నినివేకి వెళ్ళమంటే నేను తర్షీషుకు పోతున్నాను, ఇది నా తప్పిదం వల్లే ఇది జరిగిందని ఒప్పుకున్నాడు. ఓడధికారి అన్నాడు, ఇప్పుడు ఏం చేయమంటావు? నన్ను ఎత్తి సముద్రములో వెయ్యండి. నేను చేసిన తప్పిదం అది, నేను చేసిన పాపం అది, నేను జీవము కలిగిన దేవుని ప్రవక్తను నేను, ఇది నా వల్లే, ఈ వెలియ తాండం ఇదంతా నా వల్లే జరుగుతుంది, నన్ను ఎత్తి సముద్రంలో వేయమన్నాడు. అతను నిజాయితీని తనం వల్లే కదండి నినివేకి వెళ్ళి 2 నిమిషాలు బోధ చెప్తే కొన్ని వందల వేల మంది మారిపోయారు. నినివే పట్టణం అంతా ఆశీర్వదించబడింది కదండి. అతను ఒప్పుకున్నాడు. ప్రైజ్ లార్డ్ చెప్పండి గట్టిగా. అర్థమవుతుంది అంటే అర్థం ఏంటి? ప్రైజ్ లార్డ్ చెప్పాలి. అతను ఒప్పుకున్నాడు. ఇది తప్పిదం నా వల్లే జరిగింది, ఈ తుఫాన్ నా వల్లే రేగిందయ్యా అని వాడు అధికారికి చెప్పాడు. సముద్రంలో ఎత్తేయమన్నాడు, ఎత్తేశారు. తర్వాత అతను నినివేకి వెళ్ళి ప్రసంగం చెప్పాడండి. 2-3 నిమిషాల ప్రసంగం. మొత్తం రాజుల దగ్గర నుంచి పశువుల వరకు గోనె పట్టా కట్టుకుని ఉపవాసముని ప్రార్థన చేస్తున్నారు. అతని ప్రసంగం రాజును కదిలించింది. అతని ప్రసంగం ఆ దేశాన్ని, ఆ పట్టణాన్ని కదిలించేసింది. కారణం నేనే ఆ తప్పు చేసిందని ఒప్పుకున్నాడు కాబట్టి. అర్థం చేసుకో, ఒక మారు అర్థం చేసుకో. ఎవరి మీద తప్పిదాలు వేయటానికి నువ్వు ఎప్పుడు కూడా ప్రియ దైవజనమా ఇది మొదలుకొని గుర్తుపెట్టుకో. ఇది మొదలు పెట్టుకొని ఏ రోజు ఏ క్షణం కూడా వేరే వరమే తోసేయొద్దు. అర్థమవుతుందా? ఒకవేళ సపోజ్ పిల్లలు, భర్త, భార్య ఒకవేళ నీ వల్లే అంటే కనుక ఈ వాక్యం గుర్తు చేయండి. మీరు తప్పులేదు, దయచేసి ఈ వాక్యాన్ని గుర్తు చేయండి వాళ్ళకి. పలానా రోజు అయ్యగారు శుక్రవారం పలానా చెప్పారు కదా, నా వల్ల అనవద్దు. వేరే వాళ్ళ మీద నింద వేయొద్దు. నువ్వే కరెక్ట్గా ఉంటే, నువ్వే ప్రార్థన చేస్తే ఎందుకు మనకి జరిగేది, వేరే వాళ్ళ మీద వేయొద్దు అని నువ్వు గద్దించి చెప్పాలి. అర్థమవుతుందా? ఇది నా వల్లే జరిగింది ప్రభా, ఇది నా వల్లే ప్రభా. ఏది చేసినా, నీ కుటుంబంలో ఏది జరిగినా దానికి బాధ్యుడు నువ్వే, ఎవరూ కాదు. అది ఏదీ కాదు. నువ్వెప్పుడైతే అది నేనేనని యోనాలాగా ఒప్పుకుంటావో, సిలువలో కుడిప్రక్కన ఉన్న దొంగలాగా ఒప్పుకుంటావో, రైట్ నౌ, ఇప్పుడే ఈ క్షణమే నీ కుటుంబం పరలోకముగా మారిపోతుంది, ఒక పరదేశిగా మారిపోతుంది. ఆకలి దప్పుకులు ఉండవు, అప్పులు ఉండవు, ఏడుపులు ఉండవు, నిందలు ఉండవు, అవమానాలు ఉండవు. అబ్బా, ఫుల్ బిందాస్గా బతకొచ్చు.
పరలోకం ఏంటో చూపించు, ఈ ఈ ఈ ప్రజలకు చూపించు. పరలోకం అంటే ఎలా ఉంటుందో మీ బంధువులకు చూపించు. నువ్వు పరలోకం అంటే ఏంటో నీ కుటుంబాన్ని చూపించాలి, దేశానికి, ప్రపంచానికి, నీ ఓడకట్టోళ్ళకి. ఇదిరా పరలోకం అంటే అని చూపించాలి. అది పరలోకం. చూపించడానికి ఏం చేయాలి? నువ్వు నాది తప్పు అని ఒప్పుకోవాలి. అది ఎప్పుడూ ఒప్పుకోవాలి. అయ్యగారు ఇప్పుడైనా, రోజు ఒప్పుకోవాలి. నీ కుటుంబంలో ఏ మిస్టేక్ జరిగినా, నీ కుటుంబంలో ఎంత విలయతాండం సృష్టిస్తున్న అపవాది, అది నా వల్లే అని ఒప్పుకోవాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా నువ్వు ఒప్పుకుంటున్న తోడనే నీ కుటుంబాన్ని దేవుడు పరలోకంగా మార్చేస్తాడు. అలాగు చెయ్యి, అలాగు చెయ్యి, ఒప్పుకో. దేవుని మాట విను, దేవుని మాటకు లోబడు. ఆదాములాగా పరదేశం నుంచి బయటికి గెంటేసేసాడు ఆదాముని. ఒక దొంగ, ఒక వ్యభిచారి పరదేశంలోకి వచ్చాడు. ఇద్దరిని టాలీ చేసుకో, ఇద్దరిని టాలీ చేసుకో. చూడు ఒకసారి, ఆ దొంగ బెటరా, దేవుని కుమారుడు అని పిలువబడుతున్న ఆదాం బెటరా? ఆ దొంగే బెటర్ కదండి, ఆడే బెటర్ కదండి. పరదేశంలోకి వచ్చాడు ఒప్పుకొని. నువ్వు ఒప్పుకోకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలేసి నెపాలేసేసి అది ఇది 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 అని చెప్పేసి నువ్వు సంతోషాన్ని సకల సర్వనాశనం చేసుకుంటున్నావు. ఆనందాన్ని నోటి దగ్గరకు వచ్చి అన్నం మెతుకులను దూరం చేసుకుంటున్నావు. ఏంటి ఇదంతా? ఏంటి? ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభు పెట్టి మనం చేస్తున్నాం. యేసు ప్రభుని పిలాతు అడిగాడు, న్యాయాధిపతి అడిగాడు, పిలాతు అడిగాడు, ఏయ్ ఇప్పటికైనా ఒప్పుకోయా, నువ్వెవరు, ఏంటి, ఏం జరిగింది, నువ్వు నోరు తెరువు, నువ్వు నోరు తెరువు అని పిలాతు అడుగుతున్నాడు దేవుడిని. నోరు తెరువు, నాకు నిన్ను విడుదల చేయగలిగిన అధికారం ఉంది, నువ్వు నోరు తెరిచి చెప్పంటే దేవుడు మౌనంగా ఉండిపోయాడు. నేరం మోపొచ్చుగా, నేను ఇట్లా పట్టింపబడ్డానికి గల కారణం ఇస్కరియోతు యూదా అని చెప్పొచ్చుగా, పేతురని చెప్పొచ్చుగా, చెప్పలా. పిలాతు అడుగుతున్నాడు ఒక పక్కన, అయ్యా ఏంటి, నువ్వు ఎవరు, అసలు ఏంటయ్యా, ఏంటి పొజిషన్ ఏంటి, నువ్వు నోరు తెరవయ్యా, నోరు తెరిస్తే నేను విడిపిస్తానంటే నోరు తెరవలా దేవుడు. తప్పు లేకుండానే నోరు తెరవలేదు. ఆయన నిందలు వేయడానికి ఆయన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఆయనది అసలు తప్పే లేదు, ఆయన నిందలు వేయొచ్చు, నేరం మోపొచ్చు. అలాంటోడే నోరు మూసుకొని ఉన్నాడు. నువ్వు తప్పు చేసిందని నువ్వు నేరం మోపుతున్నావు అంటే మరి ఎంత దరిద్రం ఒకసారి జ్ఞాపకం చేసుకో. అంత దరిద్రం ఇంకోటి లేదు. తప్పు చేసి వేరొకటి మీద తోసేయడం అంత దరిద్రం. దేవుడు తప్పు చేయకుండానే వేరొకటి మీద తొయ్యడానికి దేవుడు ఇష్టపడలా. దేవుని మనసు మనందరికి అనుగ్రహించబడును గాక. అంతెందుకండి, ఆయన దాకా పోయాం, ప్రభు దాకా. యోసేపు గారు, ఆ అమ్మాయి అంతా చేసింది, వచ్చాడు ఫరో వచ్చాడు, ఏందిరా ఏంటి ఎన్ను చేసింది ఏందిరా అంటే ఏం మాట్లాడలా. అంటే మాట్లాడకపోతే తప్పు చేసామని అర్థం. మొత్తం తీసుకెళ్ళి జైల్లో పడేసాడు రాజు. నీతిమంతుడు, అతనికి తెలుసు ఆయన మోపొచ్చు, నేరం మోపొచ్చు. అయ్యా ఆమెనయ్యా, భార్య అట్లా చేసింది, నేను కాదయ్యా. ఆయన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయండి, ఆయన దగ్గర చక్కగా ఒక ఆధారంతో చెప్పొచ్చు, నేను కాదని నిలదీసి చెప్పొచ్చు. తప్పు చేయనోడే మౌనంగా ఉన్నాడు, తప్పు చేసిన దానికి కయ్యా కయ్యమని ఎగురుతున్నావు. తప్పు చేయనోడు నోరు మూసుకొని ఉన్నాడు, నువ్వు తప్పు చేస్తున్నాడు, ఏంటి నువ్వు మోపుతున్నావు నిందలో, పనికిమాల నిందలో. తప్పు చేశాను నువ్వు ఒప్పుకో, నువ్వు చేసిన తప్పు మళ్ళీ గలీజ్గా వాళ్ళని వీళ్ళని ఇరికించడం, వాళ్ళ మీద వీళ్ళ మీద అంటాం. తప్పు చేయనోడు నోరు మూసుకొని ఉన్నాడు యేసు ప్రభు. యోసేపు మౌనంగా ఉండు, ఒప్పుకో, నేనేనని ఒప్పుకో. యేసయ్య మనసు నీకు అనుగ్రహించబడాలని ప్రార్థన చేయి. యోసేపు లాంటి మనసు నీకు అనుగ్రహించబడాలని ప్రార్థించి. వాళ్ళిద్దరూ కూడా ఎవరి మీద నేరాన్ని మోపలేదు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. అసలు వాళ్ళది తప్పు కాకపోయినా వాళ్ళు అనవసరమైన అడ్డమైన కేసులు పెట్టి ఇరికించినా, అక్రమమైన కేసులు పెట్టి ఇరికించినా వాళ్ళు నోరు మెదపలేదు. నోరు మెదిపితే ఇంకొకలాగా ఉండేది సీను. నోరు మెదపల. నువ్వు కరెక్ట్గా తప్పు చేసి నువ్వు నోరు మెదుపుతున్నావంటే మరి నీ ధైర్యానికి నేను హ్యాట్సప్ చేయొచ్చు. నువ్వు తప్పు చేసేది నేను కాదని చెప్తున్నావంటే మరి నీ గట్స్ చూడండి ఎలా ఉందో. నీ పరాకష్టానికి నీ నోటి మాట కాదా? దరిద్రమైన హీనమైన జీవితానికి నీ వేరొకల మీద వేసే నిందలు, నెపాలు, నేరాలు కాదా? దేవాలయానికి ఇద్దరు వెళ్తున్నారు, ఈ విషయం మీకు తెలుసు. సుంకరి, పరిసయుడు. పరిసయుడు అంటున్నాడు, ఆ దొంగలాగా, ఆ వ్యభిచారిలాగా, ఆ అక్రమం చేసేవాళ్ళలాగా నేను ఉండనందుకు నీకు స్తోత్రం. అంటే ఆడు దొంగ, ఆడు వ్యభిచారి, వాడు అక్రమవాడు. చూడు ఎలా నిందలు మోపుతున్నాడు చూడండి, ఎలా నేరాలు వేస్తున్నాడు చూడండి. వాళ్ళకలాగా నేను ఉండనందుకు నీకు స్తోత్రం అంటున్నాడు.
ఎవరిని వేలు పెట్టి చూపిస్తున్నావు? దొంగ, నెపాలు వేసేవాడు, అక్రమం చేసేవాడు అని ఎవరిని వేలు పెట్టి చూపిస్తున్నావు? మనకు ఆలోచించండి ఒకసారి. దేవుడు పరిసేయుడు ప్రార్థన వినలా, సుంకర ప్రార్థన విన్నాడు. నేను దీనున్నయ్యా, నేను అభాగ్యున్నయ్యా, నేను పనికిమాలినయ్యా, నీ పాదాల దగ్గరకు వచ్చాను, రావడానికి అవకాశం ఇచ్చావని. ఆ ప్రార్థన ఎలా ఉంది? నేను ఆడలాగా కాదు, నేను ఈడ్లాగా కాదు అంటే నువ్వు నిందలేస్తున్నావా? ఎవడు వ్యభిచారి, ఎవడు దొంగ, ఎవడు లోపి, ఎవడు జూదం చేశాడు, ఎవడి మీద నువ్వు అక్రమాన్ని, ఎవడి మీద నెపాలను మోపుతున్నావు? నెపాల్ని మోపినన్ని రోజులు, నెపాన్ని మోపినన్ని సంవత్సరాలు నాది కాదు, వాడిది, వైడిది, వీడిదని చెప్పినన్ని సంవత్సరాలు నువ్వు ఏడుపుతో నింపబడి ఉండటం తప్ప సంతోషం అనేది నువ్వు కలలో కూడా ఊహించొద్దు దయచేసి. అటువంటి మనస్వార్థాలు ఉన్న వాళ్ళకి, నెపాలను మోపి నిందలు వేసే వాళ్ళు దయచేసి సంతోషాన్ని కలలో కూడా ఊహించొద్దు. అది మీ గుమ్మము గడప దాకా కూడా రాదు సంతోషం అనేది. జ్ఞాపకం చేసుకో. ఎప్పుడు ఒదిగిపోవాలి. తీన మనసు నీకు వచ్చేయాలి, దేవుని మనసు నీకు వచ్చేయాలి, యోసేపు మనసు నీకు వచ్చేయాలా. ఆమెన్, ఆమెన్. నాకు ప్రభు మనసు వచ్చును గాక, నాకు యోసేపు మనసు వచ్చును గాక, నాకు ప్రభు మనసు అనుగ్రహించబడును గాక. ఎందుకంటే అది చేసింది నేనే, 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 నేనే నన్ను ఒప్పుకోవాలి. అన్నిటికీ కారణం నేనే, అన్నిటికి కారణం నేనే, అన్నిటికి కారణం నేనే అని ఒప్పుకుంటే ఈ రోజు నుంచైనా నీ ఇల్లు, నువ్వు పరలోకముగా నింపబడతారు, ఒక పరదేశిగా నింపబడతారు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఇక లేకపోతే కష్టమేనండి, చాలా కష్టం. ముందు ముందు ఒక దైవజనుడిగా నీ జీవితాన్ని ఎలా చూడాలో అని భయం వేస్తుంది నాకు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. దైవజనుడు చేస్తున్నాడు. నీ కుటుంబానికి పొద్దుగూకులు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మీరు జ్ఞాపకం చేసుకోండి. దయచేసి మీ కొంపకు మీరు నొప్పి అంటించుకోవద్దు. పచ్చిగా నేను మాట్లాడుతున్నాను. బైబిల్ లాంగ్వేజ్లో చెప్పట్లా, లోకపు లాంగ్వేజ్లోనే చెప్తున్నాను నేను. నీ కొంపకి నువ్వు నొప్పి అంటించుకోవద్దు దయచేసి. సర్వనాశనం చేసుకుంటుంది నువ్వే నీ కొంపని. జ్ఞాపకం చేసుకొని బాగుపడాలన్నా, పరదేశిగా నీ కుటుంబం, పరలోకంగా నీ కుటుంబం మారాలన్నా, నరకంగా పాతాల కూపంగా మారాలన్నా దానికి కారణం ఎవరు? మనమే, నేనే. నా జీవితం నరకం అయిపోవాలన్నా నేనే, నా జీవితం పరలోకం అయిపోవాలన్నా నేనే. కాబట్టి నువ్వేం చేస్తావో నువ్వు చెయ్యి. ఈ రాత్రి నుంచి, ఈ క్షణము నుండి ఖచ్చితంగా నేనే చేశానని ఒప్పుకోగాని. ఎవరైనా సరే గద్దించండి దయచేసి. వాళ్ళు పొరపాటున వాళ్ళు వీళ్ళని అన్నప్పుడు, అమ్మా అలా వద్దు, మనమే, మన తప్పే, నాన్న, అమ్మ, అయ్యా మన తప్పే, పిల్లలు మన తప్పే, వాళ్ళని అనవద్దు, నువ్వు గద్దించు. విని కూడా సైలెంట్గా ఉన్నావంటే జాగ్రత్త. ఇది ఖచ్చితంగా ఏదేనులో నుంచి, పరదేశుల నుంచి, పరలోకముల నుంచి ఆదామును త్రోసినట్లుగా అసలు కొద్దిగే కలుగున్నావు ఆర్థికం, ఇప్పుడిప్పుడే బాగుంటున్నావు. బయటికి వెళ్ళడం నీకు ఇష్టమైతే, దేవుడు మెడబట్టికొని నువ్వు తింటున్న 4 మెతుకులు కూడా రాకుండా ఉండాలనుకుంటే గనక ఇంకా మోపుతూనే ఉండు నిందలో. ఆ 4 మెతుకులు కూడా నీ యొక్క నోట్లోకి వెళ్ళవని ఈ వాక్యం తరపున నీకు నేను ఒక గుణపాఠాన్ని నేర్పించా. ఏదో 4-5 ఏళ్ళు నోట్లోకి వెళ్తాను. ఈ ప్రస్తుతానికి ఒక పూట తింటున్నావో, గంజ పోసుకుంటున్నావో అదన్నా దొరుకుతుంది. ఇంకా నెపాలు వేసుకొని ఇంకా నిందలు మోపితే ఆ గంజి కూడా దొరకదని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీరు జ్ఞాపకం చేసుకొని మారు మనసు మీరు పొందండి. లోకులు కాదు, వాళ్ళు కాదు, వీళ్ళు కాదు, మీరు పొందండి. అది నేనే నన్ను ఒప్పుకో. ఇప్పుడే నిన్ను పరలోక అనుభవంలోకి తీసుకొస్తాడు. ప్రతి ఆర్థికం బయటికి వెళ్ళిపోద్ది, ప్రతి కష్టం తొలగిపోద్ది, ప్రతి కన్నీరు అట్టడుగు స్థానంలోకి వెళ్ళిపోద్ది. ఆశీర్వాదం, ఆరోగ్యము, ఐశ్వర్యం, సమాధానం, విస్తరణ నీ కుటుంబం నుంచి దేవుడు మొదలు పెట్టాలని ఆశపడుతున్నాడు. నీ కుటుంబాన్ని పరలోకంగా మార్చాలని ఆశపడుతున్నాడు. ఖచ్చితంగా మనం అలాగున చేయుదుముగాక, అలాగున చేయుదుముగాక, అలాగున చేయుదుముగాక. ఈ వాక్యమును దేవుడు దీవించి మీ వినుకుళ్ళు ఆశీర్వదించునుగాక. ఆమేన్.